చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. తమిళనాడు రాష్ట్రం పచ్చూరులో బెలూన్ గొంతులో ఇరుక్కుని 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సరదాగా బెలూన్ తోడుకుంటున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పచ్చూరుకు చెందిన వస్త్ర వ్యాపారి సత్యకుమార్ దంపతులకు 2 మగ కవల పిల్లలున్నారు. వారిలో 6 ఏళ్ల సోమనాథ్ ఇంటి వద్ద బెలూన్ ఊతుండగా ప్రమాదవశాత్తు బెలూన్ గొంతులో ఇరుక్కుంది. దీంతో బాలుడికి ఒక్కసారిగా ఊపిరాడగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. బాలుడి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం బాలుడు గొంతులో ఇరుక్కున్న బెలూన్ను వైద్యులు బయటకు తీశారు. ఊహించని ప్రమాదంతో 6 ఏళ్ల సోమనాథ్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.